హాయ్ హలో అందరికీ. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తుంది ఏంటంటే పల్సర్ 2026 న్యూ అప్గ్రేడెడ్ ఫేస్ లిఫ్ట్ అనమాట. సో ఈసారి పల్సర్ ఏంటంటే తన ఫేస్ లిఫ్ట్ని పల్సర్ 150లో 125లో పూర్తిగా చేంజ్ చేసింది అనమాట. సో దీనికి సంబంధించి ఏమేమి అప్గ్రేడ్స్ మేజర్గా ఉన్నాయంటే, సో డిజైన్ యాజ్ యూజువల్గా ఉన్నప్పటికీ గ్రాఫిక్స్ కొంచెం చేంజ్ చేశారు. అలాగే ఫుల్ ఎల్ఈడితో ఈసారి సెటప్ తీసుకొచ్చారనమాట. సో ఈ 2026 పల్సర్లో మనకి 2 వేరియంట్లు ఉన్నాయి. స్టాండర్డ్ వచ్చేసరికి సింగిల్ డిస్క్ వేరియంట్ ఉంది, డబుల్ డిస్క్ వేరియంట్ ఉంది. సో వీటి డిఫరెన్స్ ఏంటి, సో ఈ కొత్త పల్సర్లో ఏమేమి అప్గ్రేడ్ చేశారనేది ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హ్యాండిల్ బార్స్ చూసినట్లయితే నాకు కొంచెం వైడ్ అనిపించినాయి. సో ఇది ఇలా వైడ్గా ఉండటం వల్ల ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని మనము ఫీల్ అవ్వచ్చు. సో ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి కంట్రోల్స్ నామినల్గానే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో లైట్కి 3-వే అడ్జస్టబుల్ స్టెప్ లైట్ ఇక్కడ ఇచ్చారు మనకి హెడ్ లైట్కి సంబంధించి. ఇది వచ్చేసరికి 3 బటన్. ఇది వచ్చేసరికి మనకి ఇండికేషన్స్, హార్న్. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజన్ కిల్ స్విచ్, సో ఇంజన్ సెల్ఫ్ స్టార్ట్ ఇవే ఇచ్చారనమాట. సో ఇంకా మేజర్ అప్డేట్ వచ్చేసరికి ఇందులో డిజిటల్ మీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుందన్నమాట. టైము, డేటు, గేర్ ఇండికేషను, ఫ్యూల్ ఇండికేషను, యావరేజ్ మైలేజ్, అట్ ది సేమ్ టైం కాల్స్ కానీ మెసేజెస్ కానీ, కాల్ యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ, సో చాలా ఫీచర్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. సో ఈసారి టెక్నాలజీ పరంగా కూడా ఈ బండి కొంచెం డెవలప్ చేశారు. మనం కిఎం కానీ, ట్రిప్స్ కానీ, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబిఎస్ ఇండికేషను, ఇంజిన్ ఇండికేషను, అలాగే టర్న్ ఇండికేటర్స్, న్యూట్రల్ లైటు. సో ఇది మనకి ఆన్ ఆఫ్. సో ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఫ్యూల్ ఇండికేషన్. సో మనకి కంప్లీట్ చేంజ్ చేసేసారనమాట ఇక్కడ. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి యూఎస్బి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు. చూడొచ్చు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మనం హెడ్లైట్ గురించి. ఇక్కడ న్యూ డిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు. విత్ ఎల్ఈడీస్తో మనకి దీన్ని కంప్లీట్గా అప్డేట్ చేశారు. ముందు టైర్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో టైర్స్ వచ్చేసరికి రెండిట్లో మనకి 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి అనమాట. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 90/90 వస్తుంది. సో ఇంకా బ్యాక్ టైర్ చూసుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసరికి మనకి 17 ఇంచే. కాకపోతే ఏంటంటే సింగిల్ డిస్క్ లేకన్నా సింగిల్ డిస్క్, ట్విన్ డిస్క్ మనకి టైర్ డైమెన్షన్స్ విడిగా ఉన్నాయి. సో నేను అది మీకు తర్వాత చెప్తాను, నెక్స్ట్ ఒక వీడియో సపరేట్గా చేస్తాను. సో ముందు దీని వరకు చూసుకున్నట్లయితే బ్యాక్ టైర్ వచ్చేసరికి 120/80 17 ఇంచ్ వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి 15 లీటర్స్ ఇస్తున్నారనమాట. సో ఇది ఈ ట్విన్ డిస్క్ 150లో వచ్చేసరికి మనకి స్ప్లిట్ సీట్ వస్తుంది అనమాట. సో దీని సీట్ హైట్ వచ్చేసరికి మనకి 785 mm ఉంటుంది. సో ఇంకా ఇంజన్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ దీన్ని అప్గ్రేడ్ చేశారు, BS6 లేటెస్ట్ నామ్స్. సో ఇది వచ్చేసరికి ఈ ఇంజన్ కూడా మనకి 4 స్ట్రోక్ 2 వాల్వ్ వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి అది కూడా BS6 కంప్లైంట్ ఇది. ఇందులో పవర్ చూసుకున్నట్లయితే మనకి 10.3 కిలోవాట్స్ ఉంటుంది. అలాగే టార్క్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 13.4 న్యూటన్ మీటర్గా మనకి ఇందులో వస్తుంది అనమాట. సో 150 సెగ్మెంట్లో ది బెస్ట్ పవర్ అండ్ టార్క్ అనమాట. ఈ సెగ్మెంట్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు ఇది. సో ఈ బైక్ యొక్క సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ విత్ అడ్జస్టబుల్ వస్తుంది. మనం చూస్తుంది ఈ వేరియంట్ ట్విన్ డిస్క్ వేరియంట్ అనమాట. ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకున్నట్లయితే 280 mm ఇస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సైజ్ చూసుకున్నట్లయితే 230 mm మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసరికి 150 kgs ఉంటుంది. అప్గ్రేడ్ చేసిన డిజైన్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి పాలికార్బోనేట్ డిజైన్తో వస్తుంది అనమాట. ఇదంతా ప్లాస్టికే, కాకపోతే ఏంటంటే మ్యాటీ ఫినిష్ లాగా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా 150 బ్యాడ్జింగ్ విత్ న్యూ అప్గ్రేడెడ్ గ్రాఫిక్స్ అనమాట. సో మనకేంటంటే ఇక్కడ లైట్స్ కూడా మనకు అప్డేట్ చేశారు, ఎల్ఈడీస్ ఇచ్చారు ఈసారి ఇందులో. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి నార్మల్గా యాజ్ యూజువల్గా ఓల్డ్ స్టైలే. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది బై డిఫాల్ట్ సెట్టింగ్ వస్తుంది అనమాట, శారీ గార్డ్ అనేది. మనకి వీడియోకి సబ్స్క్రైబర్స్ కోసం ప్రొవైడ్ చేసిన వాళ్ళు తిరుమల బజాజ్ చీరాల. సో ఈ బైక్ సంబంధించి డిస్కౌంట్స్ కానీ, సో ఇంకా ఏదన్నా టెస్ట్ డ్రైవ్ కానీ, వెహికల్ ఇన్స్టెంట్గా కావాలన్నా కానీ సో మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో బ్రాంచ్ మేనేజర్ది, సేల్స్ ఎగ్జిక్యూటివ్ది నెంబర్స్ పెడతాను. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాల్ చేయండి. సో నియర్ బై మనకి చీరాల్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈ బైక్ సంబంధించి ఏదన్నా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.